ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా నవ రుచులు తెలుపగ పెదవిపై చిరునగవు నెలపరజన్ లడ్డులందు ఒక్కేణి పోణిలిందు భలే భలే జిలేబి ముందు నాకే విందు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మౌనిక. ఈ రోజు మనం ఒక స్పెషల్ ప్లేస్ లో ఉన్నాము. తెలంగాణ స్వగృహ పిండి వంటల దగ్గర ఉన్నాము. ఆ ఫ్యాక్టరీలో ఉన్నాము. సో 1998లో సకినాల సావిత్రమ్మ గారు దీన్ని స్థాపించడం జరిగింది. సో ఎంతో టేస్టీగా ఉండే ఈ స్వగృహ తెలంగాణ పిండి వంటల్ని మనం కూడా టేస్ట్ చేసి అసలు ఎలా ఉంది, ఎలా తయారు చేస్తున్నారు అనేసి తెలుసుకోవడం కోసం మనం ఇక్కడ తెలంగాణ స్వగృహ ఫుడ్స్ పిండి వంటకాల దగ్గరకు వచ్చాము, ఆ ఫ్యాక్టరీ దగ్గరికి. సో ఈ రోజు మనతో సావిత్రమ్మ గారు కూడా మాట్లాడబోతున్నారు. సో అసలు ఆమెకి ఆలోచన ఎలా వచ్చింది? ఇంత గొప్ప ఆలోచన. దాదాపు ఒక 100 మందికి పైగా ఎంప్లాయీస్ ఇందులో వర్క్ చేస్తున్నారు. 100 మంది అంటే మామూలు విషయం కాదు. ఒకసారి లోపలికి వెళ్ళి అసలు ఎలా తయారు చేస్తున్నారు, ఎంత న్యాచురల్ గా చేస్తున్నారు, అసలు ఇక్కడ స్పెషల్ ఏంటి ఒకసారి అడిగి తెలుసుకుందాం. చలో లోపలికి రండి. అప్పుడు ఎవ్వరేం అనలేదు, మా వారు కూడా ఏం అనలేదు. కానీ నాకే బాధ అనిపించేది. ఈ పని చేయడం ఏంటి, మేము పైన పిండి వంటలు అందరూ మీ పట్నం పోయి అప్పాలు అమ్ముకుంటారా, ఎవరన్నా పట్నం పోయి అప్పాలు అమ్ముకుంటారా అని ఢిల్లీలో పెడదాం తీసుకెళ్ళి అని పెట్టి ఏపీ భవన్ లో పెడదాము, పెడితే తీసుకుంటారు, మంచిగా ఉంటే మనకు ఫోన్లు వస్తాయి అని చెప్పింది. అన్ని రెడీ చేసినాక తుఫాన్ వచ్చింది, మానాడు బంద్ అయిపోయింది. అట్లా చేయడం ఏంది, గలీజ్ గా కింద కూర్చొని అప్పాలు చేయడం ఏంది, సిటీలోకి పోయి అమ్ముకోవడం ఏంది అని అన్న వాళ్ళు ఇప్పుడు మీ సక్సెస్ చూసి అసలు సక్సెస్ చూసి ఏ ఫంక్షన్ పోయినా అయ్యో గివీరే ఒక్క సెల్ఫీ తీసుకుంటాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మౌనిక. ఈ రోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. వాళ్ళు ఎవరో చెప్తే మామూలుగా ఉండదు, మీకు ఫుల్ అసలు చాలా ఎగ్జైట్ గా ఫీల్ అవుతారు. సో బేసిక్ గా మనము పండుగలు అంటే ఏం గుర్తొస్తాయి మనకి? అప్పాలు చేసుకోవడమో, బంధువులు రావడమో ఇలాంటివి జరుగుతాయి. మన ఇంట్లో అయితే అలా చేసుకుంటాం అనమాట. సో మా దగ్గర 24 hours పిండి వంటలు అందుబాటులో ఉంటాయంటూ చిన్న స్టోర్ గా మొదలు పెట్టినటువంటి తన కంపెనీ ఏదైతే ఉందో ఇప్పుడు ఒక లక్షల మందికి, ఎంతో కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తూ ఎన్నో ఇక్కడ కానివ్వండి, యుఎస్ కి కానివ్వండి, వాళ్ళ పిండి వంటల్ని అక్కడికి తీసుకెళ్లడం, అక్కడ అమ్మడం కూడా జరుగుతుంది అనమాట. సో వాళ్ళు ఎవరో కాదు, స్వగృహ ఓనర్ ఎవరైతే ఉన్నారో సకినాల సావిత్రమ్మ గారు ఈ రోజు మనతో ఉన్నారు. నిజంగా తను మనకి ఇంటర్వ్యూ ఇవ్వడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే చాలా మంది ట్రై చేశారు తన ఇంటర్వ్యూ కోసం. సో ఈ రోజు మనకి ఎప్పటి నుంచో ట్రై చేస్తుంటే ఈ రోజు మనకు అవకాశం ఇచ్చారు. వారితో మాట్లాడి అసలు తనకి ఆలోచన ఎలా వచ్చింది, ఇంత సక్సెస్ జర్నీ ఏంటో తన మాటల్లో అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నా. నిజంగా మిమ్మల్ని చూడడం మా అదృష్టం. ఎందుకంటే మేము ఎక్కడ మీ స్టోర్ లో అవి పిండి వంటలు తీసుకోవడానికే వస్తాను తప్ప అసలు ఆ పిండి వంటల వెనకాల ఇంత పెద్ద స్టోరీ ఉందని మాకు తెలియదు అసలు. సో నిజంగా మిమ్మల్ని చూడడం చాలా సంతోషంగా ఉంది. అసలు మీరు ఈ స్టేజ్ కి రావడానికి ఎంతో కష్టపడి ఉంటారు. ఇంతకు ముందు అయితే జస్ట్ మాకు ఇప్పుడు సక్సెస్ స్టోరీగానే తెలుసు చాలా మందికి. దాని వెనకాల ఎంత కష్టం ఉంది, ఎంత కష్టపడ్డారు అనేది జస్ట్ మీకే తెలియాలి. సో అసలు ఇంత సక్సెస్ స్టోరీని మాకు తెలియజేయాలని అనుకుంటున్నాము. ఒకసారి మాకు చెప్పండి అసలు, అంటే మీరు ఎక్కడ పుట్టారు, ఏంటి ఆ విశేషాలు మాకు తెలియజేయండి. మాది మేము జగిత్యాల తాలూకా బీర్పూరు. ఓకే. బీర్పూర్ ఏమో మా అత్తగారు ఊరు అనమాట. గంగిపల్లి, కరీంనగర్ జిల్లా గంగిపల్లి మా తల్లిగారు ఊరు. అయితే మాకు చిన్నప్పుడు ఊర్లలో ఏంటంటే అందరూ ఒకళ్ళు ఇంట్లో ఒకరు కలిసి చేసుకునే వాళ్ళు. అప్పుడు ఇట్లా పనులు రావడము చేయడం లేదు.
ఊర్లలో పన్నోళ్ళు వచ్చి బియ్యం దంచుదురు కుందెన రోకన్లతో. అప్పట్లో అప్పట్లో మేము చిన్నప్పుడు కుందెన రోలు రోకలు బట్టి దంచేది బియ్యం వాళ్ళు అప్పుడు. అయితే ఒకరింట్లో ఒకరు అయినాక చేసుకునే వాళ్ళం పండగలు అప్పుడు మామూలుగా అందరం కలిసి ఒకరింట్లో అయినాక ఒకరింట్లో చేసుకునే వాళ్ళం. అట్లే అట్లే నాకు చిన్నప్పటి నుంచి పని అంటే బాగా ఇంట్రెస్ట్. ఏదో ఒక పని చేయాలి, ఏదో ఒక పని చెయ్యాలి, అవి మంచిగా ఉండాలి ఆ పని కూడా. ఓకే, అట్లా అని అనుకో. అంటే ఎట్లమ్మా మీ అమ్మమ్మ వాళ్ళు మీ అమ్మలు అంటే మీరు ఎట్లా చేసుకునే వాళ్ళు ఇదంతా అప్పుడు? అప్పుడు అదే ఇంత టెక్నాలజీ వచ్చింది, ఇన్ని మిషన్లు తీసుకున్నారు కదా, సో అప్పుడు ఎట్లా చేసుకునే వాళ్ళు? అప్పుడు అదే రోలు కుందెన రోకన్లు బట్టి దంచేది. నలుగురు వస్తురు, ఇద్దరు దంచుదురు, ఒకరు జల్లెడబడుదురు పిండి. అట్లా పడితే తెల్లవారి రాత్రి అంతా దంచుదురు పిండి. తెల్లవారి ఒకరింట్లో ఒకరము 10 మందిని కలిసి చేసుకునే వాళ్ళం. చేసుకోవడం కూడా జస్ట్ ఏంటంటే మనం పండుగలకే చేసుకునేది. మామూలుగా ఏమన్నా పెళ్లిళ్ళు అయితే పండుగలు అయితేనే సకినాలు, సంక్రాంతి వస్తేనే సకినాలు, అట్లా చేసుకునే వాళ్ళం. అక్కడ అయినాక ఊర్లో అయినాక జగిత్యాలకు వచ్చినాక జగిత్యాల స్కూల్ పెట్టినాం. ఓకే, స్కూల్ అయినాక హాస్టల్ పెట్టినాం అక్కడ. మీరే హాస్టల్ స్కూల్ అంటే ఇట్లా ప్రైవేట్ గా పెట్టినారా గవర్నమెంట్? గవర్నమెంట్ కాదు, ప్రైవేట్ గా మేమే పెట్టి 13 మంది టీచర్లు, పన్నోళ్ళు, పిల్లలు 300 మంది పిల్లలు అట్లా నడిపించినాం. టీచర్లను పెట్టి నడిపించినాం. స్కూల్ అయిపోయినాక తర్వాత ఇక్కడికి అంటే అమ్మ ఇప్పుడు చిన్నప్పటి నుంచి మాట్లాడుకుంటే మీకు ఏజ్ లో పెళ్ళైంది, ఏజ్ లో అంటే మీ స్కూల్ ఏజ్ కానివ్వండి, అంటే మీకెందుకు స్కూల్ పెట్టాలన్న ఆలోచన వచ్చింది? బేసిక్ గా మనం పనులకు వెళ్తా ఉంటాము, మనం చదువుకుంటాము, కాలేజ్కి వెళ్తాం, ఇదే ఉంటది మన లైఫ్. అంటే ఒకటి పెట్టాలన్నా కూడా పెడతాంలే మనతో అయిద్దా, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి కదా. అసలు మీ స్కూల్ లైఫ్ ఎట్లా స్టార్ట్ అయింది, కాలేజ్ లైఫ్ ఎట్లా స్టార్ట్ అయింది, హాస్టల్ అసలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అసలు నాకు 9 ఏండ్లకే పెళ్లి అయింది. నాకు చదివే రాదు. చిన్నప్పుడే మా అక్కయ్య పెళ్లిలో నా పెళ్లి అయిపోయింది. నాకు చదువు రాదు. మామూలుగా సావిత్రి అని పేరు రాయడం సంతకం నేర్చుకున్నా. అయితే ఇట్లే టీచర్లను పెట్టి వాళ్ళ ద్వారానే నడిపించిన స్కూల్. అంటే మీకెందుకు వచ్చింది అట్లా ఆలోచన, నేను ఒక స్కూల్ పెట్టుకోవాలి, 10 మంది పిల్లల్ని చదివించాలి, అట్లాంటి ఆలోచన ఎట్లా వచ్చింది? ఎట్లనో వచ్చింది, అది దేవుని దయ. స్కూల్ పెట్టినాక హాస్టల్ పెట్టినాము. 15 మంది పిల్లలు, హాస్టల్. అట్లా ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు పెట్టారు? 7th వరకు పెట్టినాం. 7th ఫస్ట్ ఎల్కేజీ యూకేజీ నుంచి ఫస్ట్ 7th వరకు. ఓకే, ఆ తర్వాత ఎప్పుడు, అంటే మీ పెళ్లి ఎప్పుడు జరిగింది? నా పెళ్లి 9 సంవత్సరాలకు జరిగింది. 9 సంవత్సరాలకే జరిగింది. నేను స్కూల్కి వెళ్ళలే, చదువుకోలేదు, నాకు చదువు రాదు. అందరు ఫ్రెండ్స్ తోటి కలిసి ఉండేది. ఎవరింట్లో పెళ్లిళ్ళైనా అక్కడికి వెళ్ళి నేను పని చేసేదాన్ని. ఎందుకంటే మన ఇంటికి పిలిచిన వాళ్ళకు మంచి భోజనం పెట్టాలి అని ఆ వంటలు చేసే దగ్గరనే ఉండి ఇంట్రెస్ట్ గా. ఊర్లో అప్పుడు ఎక్కువ పనోళ్ళు అట్లా ఉండకపోదురు, ఎవరో వంటోళ్ళు వస్తే వాళ్ళ దగ్గర ఉండి చేపించే. ఇష్టం ఏదో అట్లా చేసిన పని మంచిగా ఉండాలి, 10 మంది తింటే మంచిగా ఉన్నది అనాలి అని ఇంట్రెస్ట్. చిన్నప్పటి నుంచి ఆ పని చేయడం అట్లే అలవాటు అయిపోయింది. అంటే మీ అక్క వాళ్ళు వాళ్ళకి ఎవరు చెయ్యరు ఈ పని. ఎందుకు నీకు ఇంట్లో ఉండొచ్చు కదా, అట్లా ఇట్లా ఏం అనకపోతుండే? వాళ్ళందరూ ఎందుకు పోతావు మంది ఇళ్ళల్లో పని చేయడం ఎందుకు, తయారు కావు, కూర్చోమంటే నాకు అట్లా ఇంట్రెస్ట్ లేదు. 10 మందికి పని చేయడమే నాకు ఇంట్రెస్ట్. ఓకే, అట్లే చేసేదాన్ని. చిన్నప్పటి నుంచి వంటలు ఇవంటే నాకు ఇష్టం. ఓకే, ఇప్పుడు బిర్యానీ చేస్తుండ్రు కదా, నేను చిన్నప్పుడే మా 4-5 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళము. ఉంటే ఏంటంటే అక్కడ ఊర్లల్లో చెరువు కట్ట కాడ మేకలు కోస్తారు అన్నమాట. కట్ట మీద కోసి ఇట్లా కొంచెం పోగు అని పంపిస్తారు వాళ్ళు. ఇంత మటన్ పంపిస్తారు మా ఇంటికి. పంపిస్తే మనం 5-6 ఉన్నాము, ఇది సరిపోదు కదా, ఏం చేద్దామే అని అనుకొని ఆలోచించుకొని అప్పుడు అంత చిన్నప్పుడే ఈ మటన్ పోన్కేసేసి అందులోనే ఇన్ని బియ్యం పోద్దాము, ఉడికితే అన్నం అవుతుంది, అందరం కలిసి తినొచ్చు. ఇప్పుడు చేసేది బిర్యానీ. అప్పుడు ఆ భగవంతుని దయవలన ఆలోచన అప్పుడు ఆ బిర్యానీ చేసుకొని తింటాం అందరం 10 మందిని కలిసి ఫ్రెండ్స్. అట్లా మా అమ్మ వాళ్ళు వీళ్ళు ఎవరు ఈ పనులు చెయ్యరు. ఇక్కడ జగిత్యాల స్కూల్ అయిపోయినాక ఇక్కడ సాయిదుర్గ కాంప్లెక్స్ స్టార్ట్ అయింది. అయితే ఇక్కడికి వచ్చేసిన నేను.
మా కోడలు వాళ్ళు అక్కడ హాస్టల్ స్కూలు 2 సంవత్సరాలు నడిపించిండ్రు. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసిండ్రు. అమ్మ పెళ్ళైన తర్వాత అంటే మీ అత్త మామూలు కానీ మీ ఇట్లా ఎందుకు వెళ్తున్నావు మాకు ఇష్టం లేదు నువ్వు చెయ్యకి ఇట్లా అని ఏమని అన్నారా? లేదు ఏమనలేదు, వాళ్ళే న్యాయం పడొచ్చున్నారు. నేను ఇంటికాడ లేరు, ఇవాళ రేపు పెద్దవాళ్ళు ఇంట్లో ఊర్లోనే ఉంటారు కదా, అట్లా లేరు. వెంటనే జగిత్యాలకు వచ్చేసిండ్రు నా దగ్గర. అట్లా కొన్ని రోజులు హన్మకొండలు ఉన్నాము, లైనింగ్ వర్క్ నడిచిండే. అక్కడికి మా అత్తమ్మ అక్కడికే వచ్చేసిండ్రు, హన్మకొండకు వచ్చేసిండ్రు. ఆడనే ఉంది. అమ్మ నువ్వు వంటలు కూడా అప్పుడు నీకు అనిపించింది కదా, ఓహో దీన్ని బిర్యానీ అంటారు, ఈ మటన్ లో రైస్ అయితే బిర్యానీ రైస్ అయిపోయింది. సో ఇలాంటి వంటలు మీరు ఇంకెక్కడైనా చేశారా దాని తర్వాత ఏదైనా పెళ్లిలోనో లేకుంటే? పెళ్లిలో అట్లా అంటే వంట మనుషులే చేసేవాళ్ళు, వాళ్ళ దగ్గర ఉండి చేసేది. కానీ నేను అంత చిన్నప్పుడే నా ఆలోచన చేస్తే అది బిర్యానీ అయింది కదా అని ఆలోచన. అట్లా భగవంతుని దయ అది చేసుడు. అట్లా అక్కడి నుంచి ఇక్కడికి సాయిదుర్గా కాంప్లెక్స్ కట్టేటప్పుడు ఇక్కడికి వచ్చేసినాం. వచ్చేసినాక ఒకరు మా బంధువులు చెప్పిండ్రు అన్నమాట, చిన్నమ్మ ఢిల్లీలో మానాడు స్టార్ట్ అవుతుంది, మీరు చేసే వంటలన్నీ చేస్తే మనం ఢిల్లీకి తీసుకుపోయి మన ఫోన్ నెంబర్ ఇస్తే చాలా సక్సెస్ అవుతాయి అవి అని చెప్పిండ్రు. చెప్తే అప్పుడు అన్ని సున్నుండలు చేయటానికి 1 క్వింటల్ పేసళ్ళు, 1 క్వింటల్ అన్ని టమాటాలు పచ్చడి పెట్టినాం. అరిసెలకు వాళ్ళకు పంపించడం కోసం ఢిల్లీలో పెడదాం తీసుకెళ్ళి అని పెట్టి ఏపీ భవన్ లో పెడదాము, పెడితే తీసుకుంటారు, మంచిగా ఉంటే మనకు ఫోన్లు వస్తాయి అని చెప్పింది. అన్ని రెడీ చేసినాక తుఫాన్ వచ్చింది, మానాడు బంద్ అయిపోయింది. అక్కడికి వర్కర్స్ మాకు ఇల్లు అక్కడ కాంప్లెక్స్ కడుతుండ్రు కదా, వాళ్ళందరికి రూపాయి కోటి 2 రూపాయల కోటి ఇంత పచ్చడి అట్లా అమ్మేసినాం. అక్కడే ఇంకా అక్కడే సాయిదుర్గా కాంప్లెక్స్ అమ్మేసినాం. సో అట్లా స్టార్ట్ అయ్యింది. అట్లనే అమ్మేసినాక ఇక కొంచెం కొంచెం మా ఇంట్లోనే స్టార్ట్ చేసినాం. 2 కిలోల బియ్యం తోటి చిన్న మిక్సీలా, మన ఇంట్లో మిక్సీలనే చేసి 2 కిలోల బియ్యం. అంటే ఎట్లా ఇప్పుడు మీరు ఏవైతే ఢిల్లీలో పెట్టే స్టాక్ ఏదైతే ఉందో ఇక్కడ మంచిగా అమ్ముడుపోయిన తర్వాత సో ఇక్కడ చేస్తే బాగుంటది ఇంట్లోనే చేద్దాం అన్నట్టుగా చేసిన. అప్పుడు ఎవరేం అనలేదు, మా వారు కూడా ఏం అనలేదు. కానీ నాకే బాధ అనిపించేది, ఎందుకు ఈ పని చేయడం ఏంటి, మేము పైన వంటలు అమ్ముకోవడం, వంటలు అందరూ పట్నం పోయి అప్పాలు అమ్ముకుంటారా, ఎవరన్నా పట్నం పోయి అప్పాలు అమ్ముకుంటారా అని. మాకు జగిత్యాలలో పెద్ద బిల్డింగ్ ఉండేది, కారు అన్ని ఉండేది, ఏ క్లాస్ కాంట్రాక్ట్ చేస్తారు. వీళ్ళు అంతా ఇక మధ్యలో లాస్ అయింది. వీళ్ళు పట్నం పోయి అప్పాలు అమ్ముతారా అన్నట్టుగా అందరు అంటా ఉంటే బాధ అనిపించేది. అక్కడ సకినాలు చుడతా ఉంటే కూడా వాళ్ళు చీరలలో కూర్చుంటే మనం కింద కూర్చొని వాళ్ళనే చుట్టేది. అట్లా ఏడుపు వచ్చినంత పని అయ్యేది అప్పుడు. ఇప్పుడు ఇక అంటే మన మనసులో ఏదో ఒక చెయ్యాలనే ఇంటెన్షన్ ఉన్నది, చుట్టుపక్కల వాళ్ళు మన చుట్టాలో ఏదో అంటారు అనే ఒక ఫీలింగ్ అయితే లోపల ఉంటది. లోపల అప్పుడు కూడా మనం చేసే మంచి పని అయినప్పుడు ఎవరు ఏమన్నా అనుకోని అన్నట్టు ధైర్యంగా చేసిన. చేసేదంటే మా వంటలు అంటే అందరికి చాలా ఇష్టం ఉండే, ఈమె చేస్తే చాలా బాగుంటాయి అని. బోర్డు లేదు, అడ్వర్టైజ్ లేదు, ఏమి లేదు. ఒక్క పని పిల్లవాడు అప్పుడు ఒక్క పని పిల్లగానితో ఇంట్లో చేస్తే పంపించే వాళ్ళం. ఒక ఇంట్లో ఉన్నోళ్ళు 10 కిలోలు ఆర్డర్ ఇస్తే వాళ్ళ ఇంటికి పంపితే మనసుకి 2 కిలోలు అట్లా తీసుకుంటారు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క కాడికి పంపించే వాళ్ళం. అట్లా స్టార్ట్ అయ్యింది. అంటే అప్పుడు ఎంత తీసుకునే వాళ్ళమ్మా? ఇప్పుడు ఒకరు 10 కిలోలు ఆర్డర్ ఇచ్చారనుకో, మీరు ఎంత తీసుకునే వాళ్ళు? అప్పుడు తక్కువ కదా, 100 రూపాయల కిలోనో ఎట్లనో ఉన్నది అప్పటి రేటు. మా దాదాపు 25 సంవత్సరాలు అయిపోయింది కదా మేము పెట్టి. అప్పుడు తక్కువ రేటు ఉంటాయి కదా, ఇప్పుడు చాలా రేట్లు అయిపోయాయి అన్ని. అప్పుడు నువ్వులు కూడా 25 రూపాయల కిలో ఉండొచ్చు, ఇప్పుడైతే 100 పైన. అప్పుడు మీరు ఈ వంటలు స్టార్ట్ చేసినప్పుడు అంటే ఆ వంటలకు అయ్యే పసుపు కానివ్వండి, ఉప్పు కానివ్వండి, లేకుంటే రకరకాల ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఎక్కడి నుంచి తీసుకొచ్చేవాళ్ళు? బయట కొనుక్కొచ్చేవాళ్ళు? అప్పుడు మామూలుగా బయట షాపులలో కొనుక్కొచ్చుకునేది, కొన్ని కదా. అప్పుడు అన్ని బేగం బజార్కి వెళ్ళి మంచి క్వాలిటీ తీసుకొచ్చుకునేది, మేమే వెళ్ళి తీసుకొచ్చుకునేది. అన్ని ఐటమ్స్ మేమే వెళ్ళి తీసుకొచ్చుకునేది. అక్కడ కొన్ని రోజులు మేము చెర్లపల్లిలో మెస్ పెట్టినాం. చెర్లపల్లి జైలు దగ్గర
మెస్ పెట్టినాము. ఆడ 3-4 సంవత్సరాలు మెస్ నడిపించినాం. అక్కడ నుంచి సింగపూర్ టౌన్షిప్ లా ఆడ మెస్ పెట్టినాం. సింగపూర్ టౌన్షిప్ లా అక్కడ నడిపించినాం 3-4 సంవత్సరాలు మెస్. అక్కడ నుంచి వచ్చినాక కాచిగూడ వైస్ హాస్టల్ ఉండే. అది వయసులకి ఇస్తారు కానీ మాకు నడిపిస్తామంటే నడిపిస్తామంటే 300 మంది ఉండ్రి. వైస్ హాస్టల్ నడిపించినాం. ఇక్కడ కొన్ని ఫ్యాక్టరీలు ఉంటాయి కదా, ఫ్యాక్టరీలకు 50 మందికి 30 మందికి అట్లా వంటలు చేసి వ్యాన్లలో పంపించడం అన్నమాట. ఎట్లా అప్పుడు అంటే ఆ 50 మందికి 30 మందికి వంటలు చేయడానికి మీ ఇంట్లో వంట మనుషులు ఉన్నారు, పనోళ్ళు వంట మనుషులు అందరు ఉన్నారు. ఇక రాను రాను వ్యాను మనుషులు అందరు ఇక మనం. సో అట్లా ఇప్పుడు మీరు ఒక్కొక్కటి సక్సెస్ఫుల్ గా సక్సెస్ అయిపోయి వచ్చారు. ఒక్కొక్కటి ఇప్పుడు సింగపూర్ టౌన్షిప్ లో మెస్ పెట్టినప్పుడు వంట మనుషులు ఉన్నారు, మన వాళ్ళే వచ్చిండ్రు చేసిండ్రు, వంట మనుషులు ఉన్నారు, అట్లా చేసి. ఓకే, అప్పుడు ఏమన్నారు? ఇప్పుడు ఇన్ని మాటలు అన్నారు కదా, అట్లా చేయడం ఏంది, గలీజ్ గా కింద కూర్చొని అప్పాలు చేయడం ఏంది, సిటీలోకి పోయి అమ్ముకోవడం ఏంది అని అన్న వాళ్ళు ఇప్పుడు మీ సక్సెస్ చూసి అసలు సక్సెస్ చూసి ఏ ఫంక్షన్ పోయినా అయ్యో గివీరే ఒక్క సెల్ఫ్ తీసుకుంటాం అట్లా అడ్డా ఉంటే సంతోషం. మీరు చేయబట్టి ఎంత మందికో ఉపాధి కల్పించిండ్రు, అట్లా అన్నా ఇట్లా చేసిండ్రు, మీకు ఎట్లా వచ్చింది ఐడియా ఏంది అని అందరు అడుగుతా ఉంటే సంతోషమే కదా మనకు. ఎవరికైనా సంతోషమే. చాలా ఇంత మంచిగా అయిపోయింది మీరు చేస్తా ఉంటే 100 మందికి ఇట్లా మా వెల్మాస్ చాలా మంది చేస్తుంటారు అనమాట. మళ్ళీ ఎక్కువ పెట్టుబడి లేకుండా మామూలుగా ఇంట్లో 10,000 తోటి కూడా స్టార్ట్ చేసి చేసుకోవచ్చు. కానీ మంచి టేస్ట్ ఉండాలి అన్ని ఏవైనా కానీ. ఇప్పుడు మేము నిజామాబాద్ నుంచి నువ్వులు తెప్పిస్తే 20 సంవత్సరాల నుంచి మేము అక్కడ నుండే నువ్వులు నిజామాబాద్ నుంచి. అక్కడ పండిస్తారా కొంటారా? వాళ్ళు వేరే బిజినెస్ చేసి పంపిస్తాడు. ఆయన ట్రాన్స్పోర్ట్ లో ఇస్తాడు, వేసినప్పుడల్లా 20 క్వింటాల నువ్వులు అట్లా ఇస్తాడు. ఇక్కడ బేగం బజార్ లో పల్లీలు తీసుకొస్తాం, మంచి ఒకటే షాప్ లో తీసుకొస్తాం పల్లీలు. అంటే ఇవన్నీ పండించినాయి కదా, అంటే వాళ్ళు హోల్సేల్ రేట్ షాపులు ఉంటాయి కదా, ఇప్పటికి అట్లా తక్కువ. ఇప్పటికి కూడా అంతే, మేము ఒక దగ్గరనే తీసుకొస్తాం పల్లీలు గాని నువ్వులు గాని. బెల్లం షాప్ లో బెల్లము ఎవరు ఎక్కడైనా కానీ నమ్మకంగా వాళ్ళు ₹1 ఎక్కువ తీసుకున్నా మంచి క్వాలిటీ ఇస్తే చాలని అన్ని మంచి క్వాలిటీ తీసుకొచ్చి చేస్తాం. సావిత్రమ్మ గారు, మీకు పిల్లలు ఎంతమంది? ముగ్గురు. ఒక్క కొడుకు 2 బిడ్డలు. ఇప్పుడు పెళ్లి అయిపోయిందా? అందరికి పెళ్లిళ్ళు అయిపోయినాయి. మనుమలకు మన్మరాన్లకు కూడా పెళ్లిళ్ళు అయిపోయినాయి. చిన్న అమ్మాయికి 2 కొడుకులు, పెద్ద అమ్మాయికి 1 బిడ్డ, బాబుకు కొడుకు బిడ్డ. బిడ్డ అల్లుడు డెంటల్ డాక్టర్లు 2. మన్మడు ఇదే షాప్ చూసుకుంటారు, మన్మడు మన్మరాళ్ళు. మా కొడుకు కోడలు కూడా ఇవే చూసుకుంటారు. ఈ స్వగృహ ఫుడ్స్ అనేవి అంటే ఎప్పుడు పెట్టారు? ఇప్పుడు 1998 నుంచి మీరు స్టార్ట్ చేశారు. సో ఈ స్వగృహ అనేది ఎక్కువ హైలైట్ అయింది, జనాలకి ఎంత తెలిసిపోయిందంటే ఇక్కడోళ్ళకే కాకుండా అక్కడ US నుంచి కూడా ఆర్డర్స్ పెట్టడము, ఇప్పుడు జొమాటోలో కూడా అందుబాటులోకి వస్తుంది అనేసి విన్నాము. అసలు ఇంత సక్సెస్ఫుల్ రావడానికి ఆ స్వగృహ అనేది మీకు ఆ ఆలోచన ఎట్లా వచ్చింది? అసలు అంత మా మనవాడే అవన్నీ పెట్టింది, అన్ని దేశాలలో పోవటానికి పెట్టింది వాడే. ఇప్పుడు ఈ టీవీలలో కూడా వానికే ఫోన్ చేసి వస్తారు అందరు. మన్మడు కొడుకు వాళ్ళే చూసుకుంటారు, మన్మడే ఎక్కువ ఇప్పుడు అన్ని పెట్టేది. ఇప్పుడు సావిత్రమ్మ.com ఏమో పెట్టిండు, 1 month అయ్యే, మస్తు అన్ని దేశాలకు పోయేటట్టుగా పెట్టి అన్ని. మళ్ళీ ఇప్పుడు మీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా అన్ని ప్యాక్ చేస్తున్నారు పంపించడానికి. అవి కాకుండా కవర్ల మీద నా ఫోటో పెట్టి పేరు పెట్టి కవర్లు తయారు చేయించి ఆ కవర్లు కూడా అట్లే పంపించటానికి అట్లా చేస్తున్నాను. మీకు ఏమనిపించింది కవర్ల మీద ఫోటోస్ నావి? అన్ని మంచిగా చేస్తే ఎవరికైనా సంతోషం కదా. ఇట్లా పని చేస్తా ఉంటే ఎక్కడికి పోయినా 10 మంది ఇట్లా మంచిగా అని ఒక్క సెల్ఫీ తీసుకుంటామని అందరు అడుగుతూనే ఉంటే నాకు ఇక మనం చేసిన పని సక్సెస్ అయితే ఎవరికైనా సంతోషమే కదా. ఇప్పుడు ఇట్లా ఇన్ని టీవీలు ఇంతమంది వస్తారు కదా, ఎవరు వచ్చినా కష్టం అనుకోకుండా కూర్చొని మాట్లాడు. తాతయ్య గారు ఎట్లా ఫీల్ అవుతుండే? అప్పుడు మంచిగా చేస్తామని అందరు, కానీ నాకేమో బాధ అనిపిస్తుండే, మనది ఎక్కడ గీ అప్పాలు చేసి పాడైంది ఇక్కడికి వచ్చి. ఆయన ఏమంటే మేము హాల్ వెరైటీ చేస్తామని అక్కడ కూర్చొని చెప్తుండ్రి. చెప్తా ఉంటే నాకేమో లోపల బాధ, ఇదంతా మనము అంత మంచిగా ఉన్నోళ్ళము ఇట్లా అంత లాస్ అయ్యి పని చేయడం ఏంది అన్నట్టుగా
బాధ అనిపిస్తుండే అప్పుడు, చాలా బాధ అనిపిస్తుండే చేసినప్పుడు ఫస్ట్. ఎందుకంటే ఇక్కడికి వచ్చి గీ అప్పాలు చేయడం ఏంది అన్నట్టు. అట్లా కాంప్లెక్స్ కట్టినప్పుడు కూడా ఎదురైన వాళ్ళు ఎవరు వచ్చినా వంట చేసి పెట్టేదాన్ని. బోళ్ళు అవి తోముదురు కానీ వంట నేనే చేసేదాన్ని, 10 మందికి గానీ ఎంతమందికి గానీ. ఇది అక్కడికి ఇక్కడ మనం ఇప్పుడు మొదలు చూసిన ఫ్యాక్టరీలా అక్కడ అందరు అది సేల్ అవటానికి అందరు మంది చూడడానికి వస్తారు. వచ్చిన వాళ్ళకల్లా వంట చేసి ఎవరు వచ్చినా వాళ్ళకు వంట చేసి. ఎంత పెద్ద చెయ్యి ఇది అమ్మడమే కాకుండా వంటలు చేసి వంటలు చేసి పెట్టేది వాళ్ళందరికీ. అట్లా చేసేదాన్ని. ఏ పనైనా ఇప్పుడు కూడా వంట నేనే చేస్తాను, మా ఇంట్లో వంట నేనే చేస్తాను. అన్ని ఎక్కడి ఫంక్షన్లకు ప్రతి ఫంక్షన్ కోతగానే ఎక్కడ తినను నేను. ఎందుకమ్మా? ఆరోగ్యానికి మంచిది కాదు అని తిన. ఏమి నూనె వాడతారు? ఇంటికి వచ్చే అంటే ఇక వంట వాళ్ళు సరే కడుగుతారు, కడగరు, మనకేది వచ్చినాక పడదని ఇంటికి వచ్చే తింటాను. అక్కడ ఏమన్నా ఉంటే జ్యూస్ తాగుతా, ఏమన్నా కూర్చుంటే తింటా అంతే. ఏం తిన్నాను? దోశ గాని ఎన్ని రకాల టిఫిన్లు ఉన్నా తిన, అక్కడ బయట తిన. 10 సంవత్సరాలు అవుతుంది బయట ఫుడ్ తినక. ఇప్పుడు మాకు ఎందుకంటే ఇట్లా సక్సెస్ అయింది ఏంటంటే ఫ్రెష్ ఆయిల్ వాడతాము. ఇప్పుడు సకినాలకు వేరే, చెక్కలకు వేరే, కర్రీలకు వేరే, చెగోడీలకు వేరే, దేని కడాయి దానికే పెడతాము. పెట్టి సాయంత్రం ఆయిల్ తీసేస్తాము, కాలింది చిక్కగా అయిపోతుంది కదా. తెల్లవారు కాలిస్తే టేస్ట్గా ఉండయి. అందరు ఎక్కడెక్కడికో తీసుకెళ్తారు కదా అప్పాలు. అంత వాళ్ళకు టేస్ట్ ఉంటేనే కదా చాలా రోజులు ఉంటాయి కదా. అంత కష్టపడి కొనుక్కునేటోళ్ళు కానీ దేని కడాయి దానికే పెట్టి చేస్తారు. ఏ ఐటమ్ చేసేటోళ్ళు అవే చేస్తారు. మా వర్కర్స్ 2 సార్లు, ఒకసారి 40 మంది, ఒకసారి 40 మంది అట్లా ఫ్లైట్ లో తిరుపతికి తీసుకెళ్ళిండు. 2 సార్లు తిరుపతికి ఫ్లైట్ లోనే తీసుకెళ్ళి. అమ్మా మేము ఎందుకు చూస్తాము, మేము ఫ్లైట్ ఎందుకు ఎక్కుతాము, మళ్ళా ఇట్లా చూసినాం కదా అని వాళ్ళకు సంతోషం. వాళ్ళు గంట ఎక్కువ పని చేస్తే వాళ్ళు చేస్తేనే కదా మనం ఏం చేస్తాము, చేస్తే వాళ్ళతోటే. ఇప్పుడు 100 మందికి ఒక ఉపాధి కల్పించడం అనేది మామూలు విషయం కాదు. మళ్ళీ రోజు భోజనం కదా వాళ్ళకు భోజనం కూడా రోజు పొద్దున టిఫిన్లు, మధ్యాహ్నం భోజనము, సాయంత్రం ఎవరింటికి వాళ్ళు పోతారు. 12 గంటలకు ఒకసారి టీ తాగుతారు, సాయంత్రం 5 గంటలకు టీ తాగుతారు, 2 గంటలకు అన్నము, 9:30కు టిఫిన్. అట్లా ఏ పండుగలకు మనం ఏవి చేసుకుంటామో అవే ఐటమ్స్ వాళ్ళకి పెడతాం. ప్రతి సండే అయితే ఎగ్, చికెన్ ఏదో ఒకటి సండే ప్రతి సండేకు పెడతాం. ఇంత గొప్ప మనసు చాలా మందికి ఉండదు. ఇప్పుడు ఎంతో మంది పనులు చేయించుకుంటారు కానీ మీ టిఫిన్ మీరు తింటే తినండి లేకుంటే లేదు, మేము ఎందుకు ఇవ్వాలి, వాటర్ ఇవ్వడం కూడా ఎక్కువే అయిపోయింది ఈ జనరేషన్ లో. అంటే కాదు పాపం, వాళ్ళు చేస్తేనే కదా మనకు అయ్యేది. అందరు తెల్లారు లేస్తే అమ్మ అమ్మ పెద్దమ్మ పెద్దమ్మ అని పిలిస్తే నాకు అదే సంతోషం. వర్కర్స్ అందరినీ వాళ్ళు పనిచేసిన దగ్గరనే ఎవరికన్నా పెళ్లిళ్ళు అయితే కూడా, లేకపోతే పుస్తే మట్టలు చేయించి ఇయ్యడము, తను వాళ్ళకు చీర కొనియడము, ఏదో ఒకటి మన శక్తి ఉన్న వరకు అట్లా చేస్తే మంచిదని వాళ్ళు ఫంక్షన్లు చేసుకుంటే ఏదో ఒకటి పెట్టు. నిజంగానే మీరు అసలు ఎంత ఇన్స్పిరేషనల్ పర్సన్ అంటే, మాకు ఇంతకు ముందు సావిత్రమ్మ గారు అంటే వంటలు చేస్తారు, పిండి వంటలు చేస్తారు, పచ్చళ్ళు చేస్తారు, నాన్ వెజ్ కూడా చేస్తారు అనే విన్నాం. కానీ ఎంప్లాయీస్ ని కూడా మీ సొంత మనుషుల్లాగా ఫుడ్ పెట్టి, వాళ్ళకు పెళ్లిళ్ళు అయితే బట్టలు పెట్టి, పుస్తలు పెట్టి, మట్టలు పెట్టి అనేది అసలు ఎవరు చూసుకోరు. ఇట్లా 1 yearకి ఒకసారి ఎక్కడికో ఒక యాత్రకు తీసుకెళ్తాం. 1 yearకి ఒకసారి ఎక్కడికి, ఇప్పుడు సిరిడికి తీసుకెళ్ళాం ఒకసారి, 2 సార్లు తిరుపతికి తీసుకెళ్ళాం. మొన్న శంషాబాద్కు తీసుకెళ్లి 108 పుణ్యక్షేత్రాలు ఓ బస్సు తీసుకొని దాని నిండా తీసుకొని అందరికి 108 పుణ్యక్షేత్రాలు చూపెట్టొచ్చు. ఓకే, అంటే ఇప్పుడు మరి అందరూ పోతే ఇక్కడ ఎట్లా మా షాప్ దగ్గర ఇట్లా షాప్ ఎవరు చూసుకుంటారు? అందరు ఇక్కడ కొంతమంది పిల్లలు ఉంటారు, కొత్తగా వచ్చిన పిల్లల్ని తీసుకపోక ఉంటే వాళ్ళు చూసుకుంటారు. కొత్తగా వచ్చిన వాళ్ళని కొంతమంది పిల్లలు. ఈ వర్కర్స్ తీసుకపోతే కూడా అందరిని ఒకసారి తీసుకోపోపు, 2 సార్లు తీసుకెళ్తాం. ఒకసారి కొంతమంది, ఒకసారి కొంతమంది, షాప్ బంద్ కాకుండా తీసుకెళ్తాం. ఫ్లైట్ లో పోతే కూడా ప్రొద్దున పోయి సాయంత్రమే వచ్చేసినాం తిరుపతికి. ప్రొద్దున పోయి సాయంత్రం వచ్చేసినాం అంతే. దర్శనం చేసుకున్నాము, మళ్ళీ సాయంత్రం ఫ్లైట్ ఎక్కి ఇడికి 7 గంటల వరకు వచ్చేసాం. అమ్మా, ఈ సకినాల సావిత్రమ్మ అంటే ఈ సకినాలు అనేది మీ ఇంటి పేరా?
సకినాలు మా చుట్టాలు ఒకరు ఉండ్రి. మీకు ఎట్లా ఐడియా వచ్చింది అత్తయ్య, ఇవి ఎందుకు చేస్తాడు, ఎట్లా ఏంది అని వచ్చి అడిగిండ్రు. ఏమి లేదు, ఉట్టిగా మామూలుగా 2 కిలోల బియ్యంతో స్టార్ట్ చేసినాముండ్రి. అది చేస్తా ఉంటే మన వంటలు మేము చాలా మందికి పరిచయమే ఫస్ట్ నుంచి. వాళ్ళ ఇంట్లో చాలా బాగుంటాయి అని అందరు ఒకరి ద్వారా ఒకరు. అప్పుడు బోర్డు కూడా లేదు, శ్రీదేవి తెలంగాణ పిండి వంటలని కూడా లేదు. పుట్టిగానే నిజాం గ్రౌండ్స్ లా కేసీఆర్ అప్పుడు అక్కడ పెట్టిండ్రు అన్నమాట తెలంగాణ పిండి వంటలని. అక్కడ పెట్టినప్పుడు తెలంగాణ భవన్కు రమ్మంటే పోయినా, చేస్తారా మీరు అని అడిగిండ్రు. చేస్తాము. ఎట్లా చేస్తారు అంటే, మా ఊరు నుంచి ఒక 50 మందిని తీసుకొస్తాము, మీరు ఎట్లా చెప్తే అట్లా చేస్తాము, మీకు ఏం కావాలంటే ఏవి కావాలంటే అవి చేస్తాము, కానీ వేరే షాప్ ఉంటే మాత్రం చెయ్యము. ఎందుకంటే ఆ షాప్ లో మంచిగా లేకుంటే మనయే మంచిగా లేవంటారు కదా వేరే షాప్ ఉంటే. అందుకొరకు మీరు చెప్పినట్టు చేస్తాం కానీ వేరే షాప్ ఉంటే చెయ్యమని చెప్పినాం. సరే అన్నారు. ఊరు నుంచి ఒక 50 మందిని తీసుకొచ్చినాము. ఈ ప్రజ్ఞాపూర్ పోయి ఒక పెరడు గుర్తబట్టి ట్రాక్టర్లలో 4-5 ట్రాక్టర్ల కంకులు ఇసుకొచ్చినాం. మెట్పేరు నుంచి గటక 2 క్వింటల్ల మక్కలు గటక, 2 క్వింటల్ల మక్కలు గుడాలకు, క్వింటలన్నీ బబ్బెర్లు, శనగలు, బఠానీలు అన్ని సక్సెస్ అయ్యేటట్టు చేసినాం అక్కడ. ఆ నిజాం గ్రౌండ్స్ లా అంబలి రోజుకు 5 దేకీసలు అంబలి, గటక. కేసీఆర్ గారు ఏమన్నా తెప్పించుకున్నారా? చెప్పించుకున్నారో ఏంటి, వాళ్ళు పెట్టమంటేనే మేము పెడితే. ఇప్పుడు తీసుకెళ్తారు వాళ్ళే, కానీ ఏ అవసరం ఉన్నా గానీ తీసుకెళ్తారు. వాళ్ళ కొడుకు పెళ్ళప్పుడే మేము చేసినాం సారే ఫస్ట్. కేటీఆర్ పెళ్ళప్పుడే చేసినాం, సారే చేసి ఇచ్చినాము. కవితకు ఉంగరాల సారే అట్లా చేసి ఇచ్చినాము. వాళ్ళకి అవసరం పడితే తెప్పించుకుంటారు అప్పుడప్పుడు, అక్కడి నుంచి వెళ్ళి తెప్పించుకుంటారు. అమ్మ మీకు ఇప్పుడు ఇది ఈ ఆలోచన అనేది ఇప్పుడు బేసిక్ గా ఇప్పుడు మా అమ్మ పాటలు పాడితే నేను పాటలు పాడతా, మా అమ్మ డాన్స్ అయితే నాకు ఆ పోలికలు వస్తాయి అంటారు కదా. ఇప్పుడు మీ అమ్మమ్మో ఇలాంటివి చేసే వాళ్ళ మీకు ఎందుకు వచ్చింది అసలు ఈ ఆలోచన? మా అమ్మమ్మ వాళ్ళు ఇటువంటి పనులు చేయలేదు. మా మేము 4 అక్క చెల్లెళ్ళము, 3 అన్నదమ్ములు. వాళ్ళు కూడా ఎవ్వరు ఈ పని చెయ్యరు. ఇప్పుడు చేస్తుండ్రు. మా చిన్న తమ్ముడు వాళ్ళు ఇదే అప్పాల షాపు, మా చిన్న చెల్లె వాళ్ళు ఇదే అప్పాల షాపు, మా పెద్ద తమ్ముని కూతురు ఇదే అప్పాల షాపు, మా కోడలు వాళ్ళ చిన్నమ్మ ఇదే, కోడలు వాళ్ళ మేనమామలు ఇదే. మస్తు మంది మా చుట్టాలు అందరు ఇవే చేస్తుండ్రు ఇప్పుడు. ఫస్ట్ అయితే ఒక మనది. అప్పటికి అప్పాలు చేసుడు ఎందుకు చేసుకుంటారు? మా ఇళ్లలో బయటకే పోకపోదురు, బయట పనికే పోకపోదురు. ఇప్పుడు ఇంట్లో ఉండి చేసుకునే పని కదా ఇది. చాలా మంది చేస్తాండ్రు ఇప్పుడు, ఎంతో మందికి మీరు చేయబట్టే ఉపాధి కల్పించిండ్రు అని. పాపం ఫంక్షన్లు ఎక్కడున్నా కానీ మన దగ్గర 2 సంవత్సరాలు పనిచేసి వాళ్ళు వేరే షాపులు పెట్టుకున్న వాళ్ళు కూడా మంచి సక్సెస్ అయింది. నేను పోయి కొన్ని షాపులలో మీరే ఇనాగ్రేషన్ చేయాలంటే కూడా ఆ షాపులు కూడా మంచి సక్సెస్ అయినాయి. ఏవైనా మంచిగా నడుస్తుంది, మీరు మంచిగా చేస్తారు కదా అని రమ్మంటే పిలిచినప్పుడు పోతే ఏమున్నదని పోయి చేసేస్తాను. అమ్మ ఇప్పుడు మీరు ఇక్కడ కాంప్లెక్స్ కట్టిన తర్వాత అంటే ఇప్పుడు బిజినెస్ అనేది ఒక్కొక్కసారి మంచిగా అయింది, ఒక్కొక్కసారి లాస్ అయ్యిద్ది. సో అట్లా ఎప్పుడైనా మీకు అయిందా లాస్? మాకు ఈ అప్పాలు పెట్టి నుంచి ఎన్నడూ లాసు లేదు. ఏది ఇదివరకు చేసిన అన్ని లాసు, కష్టపడి ఏవి ఎట్లా చేయాలనో అట్లా చేసుకుంటూ వచ్చినాం కానీ లాస్ట్ కు ఇదే సక్సెస్ అయింది. ఇది ఒకటే మంచిగా ఉన్నది, దీంతో చేస్తున్నాం. ఇప్పుడు ఆ వంటలు అవంతా ఇంకా బంద్, ఇంకా జస్ట్ ఓన్లీ మనకి ఇక్కడ ఈ పిండి వంటలు ఒకటే. అన్ని మెస్సులు ఫ్యాక్టరీలకు పంపించుడు అన్ని బంద్ చేసినాం. ఇది ఒకటే. ఇప్పుడు అన్ని పచ్చళ్ళు పెడతాము, మామిడికాయ, నిమ్మకాయ, గోంగూర, మటను, చికెను, చేపలు, రొయ్యలు అన్ని పచ్చళ్ళు పెడతాం, అన్ని రకాల పచ్చళ్ళు. ఇప్పుడు ఎంతో మంది ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్నో పెట్టారు, ఎన్నో వంటకాలు, ఎన్నో రకరకాల పేర్లతోటి రకరకాల ఐటమ్స్ తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఈ స్వగృహాలో అంటే ఏంటి స్పెషల్ ఏంటి అసలు? ఈ స్వగృహ అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటి?
మనకు గుర్తొచ్చేది ఏమి లేదు. సకినాలు, సర్వపిండి, జొన్న రొట్టెలు, ఇట్లాంటి జొన్న రొట్టెలు చేస్తాం, రోజు చేస్తారు జొన్న రొట్టెలు. సర్వపిండి రోజు 300-400 చేస్తారు. సర్వపిండి ఉల్లిగడ్డ వేసి కొన్ని చేస్తారు, ఉల్లిగడ్డ లేకుండా కొన్ని చేస్తారు. మా దగ్గర కారపూసనే 4 రకాలు చేస్తారు. సున్నుండలు ఒక 10 రకాల దాకా చేస్తారు. రకరకాలు చేస్తారు. రవ్వ లడ్డు చేస్తారు, సున్నుండలు చేస్తారు, అన్ని బాగా రకాలు. మినపపిండితోటి చేస్తారు, బియ్య పిండితోటి అన్ని సున్నుండలు చేస్తారు. ఓకే, రకరకాలు. అంటే ఇప్పుడు నాకు ఏదైనా తినాలనిపించింది అనుకో, ఇప్పుడు నాకు తినాలనిపించింది, వేరే వాళ్ళకి నచ్చకపోవచ్చు. ఇప్పుడు కూడా అందరూ రాగులు, సజ్జలు అన్ని అట్లాంటివి ఎక్కువ తింటుండ్రు కదా. బెల్లం ఎక్కువ ఇక్కడ, బెల్లం తోటి ఎక్కువ ఐటమ్స్ చేస్తాం. ఎక్కడి నుంచి తీసుకొస్తారమ్మా బెల్లం? ఇప్పుడు బేగం బజార్ నుంచి బెల్లం ఒకటే షాప్ లో తెస్తాం. బెల్లం ఒక్కొక్కసారి 50 ముద్దలు తీసుకొస్తారు. నువ్వులు 20 క్వింటాళ్ళు, ఒక్కొక్కసారి 10 క్వింటాళ్ళు పల్లీలు, ఒక 50 డబ్బాలు నూనె డబ్బాలు వాళ్ళే తెచ్చేస్తారు. నెయ్యి ఫ్యాక్టరీ నుంచి వాళ్ళే తెచ్చేస్తారు. ఫోన్లు చేస్తే ఎక్కడ వాళ్ళే తెచ్చేస్తారు. ఇప్పుడు ఇది ఎప్పుడు పెట్టారు ఈ కాంప్లెక్స్? ఇక్కడ కాంప్లెక్స్ 3-4 సంవత్సరాలు అవుతుంది ఇది కట్టి. అంతకుముందు అక్కడే చేసేవాళ్ళము, ఒక్క షాపులనే. ఇంత సేల్ లేదు కదా అప్పుడు. ఇప్పుడు ఒక 4 వ్యాన్లు ఉన్నాయి, 2 వ్యాన్లు ఇక్కడ తీసుకొచ్చడానికి. ఇప్పుడు అందరు ఆర్డర్ ఇస్తే కొరియర్ పంపిస్తారు. ఎక్కడ ఇప్పుడు మనకు దగ్గరలో ఉంది అనుకో, హోమ్ డెలివరీ అంటే హోమ్ డెలివరీ అంతటికి ఎంత దూరమైనా పంపిస్తారు. కిలోకి ఇంత తీసుకుంటారు. హోమ్ డెలివరీ ఉంది. 2 వ్యాన్లు ఉన్నాయి, 4 డ్రైవర్లు ఉన్నారు. మాకు ఇంట్లో ఏమన్నా ఫంక్షన్లకు అటు ఇటు పోను, కార్ డ్రైవర్ ఉన్నాడు. మళ్ళీ ఏదైనా అవసరం పడితే ఈ పని కూడా చేస్తాడు. అట్లా అంతే. ఇంకా మీ సక్సెస్ స్టోరీ. అండ్ ఇప్పుడు తాతగారు ఉన్నప్పుడు ఏం పని చేస్తుండే? కాంట్రాక్టర్ చేస్తారు, ఏ క్లాస్ కాంట్రాక్టర్. మాకప్పుడు కారు, పెద్ద బిల్డింగ్, జగిత్యాలు, సైకిల్ మోటార్ అన్ని ఉండే, చాలా బాగుండే. ఆయన అంటుండేనా, నా ఫ్రెండ్స్ అంతా ఇట్లా వంటలు చేస్తుందంట, ఇట్లా అనుకుంటున్నారు, నువ్వు ఎందుకు పోతున్నావు? అప్పుడు ఎవరు వచ్చినా ఇంట్లోనే, మాకు హోటల్ నుంచి తెప్పించేది కాదు. రాత్రి 10 గంటలకైనా ఇంట్లో వంట చేసి పెట్టేది. మావి బాగుంటాయని తిన్నోళ్ళందరూ ఇప్పటికి కూడా జ్ఞాపకం చేస్తారు. మీ ఇంట్లో చాలా బాగా వంట చేసేది, మీ ఇంట్లో తిన్నాం అప్పుడు అని. అంటే ఏంటి ఆ రహస్యం ఏంటి అసలు? నేను చేస్తా అట్లా. అంటే మీ చేతి అట్లా అంటారా? మీ చేతి ముట్టుకుంటే అది అలా బంగారంలో అయిపోయినట్టు, ఏది పట్టుకుంటే అది అంత మంచిగా టేస్ట్ రావడం అంటారా? ఏమో తెలియదు, భగవంతుని దయ. అదంతా మనం చేద్దామంటే కుదిరేది కాదు. ఒక్కసారి కూడా తేడా రాదు వంటలల్లా. అప్పటి నుంచి ఇక మంచి టేస్ట్ ఉంటాయి. నాకు మా మనవాడు వచ్చిండు, వాడే అంతా చూసుకుంటాడు. వాడు చేయబట్టే ఇదంతా సక్సెస్. అంటే ఈ సక్సెస్ మొదలు పెట్టిందే మీరు, దాన్ని వాళ్ళు అట్లా ఫాలో అవుతున్నారు అంతే. వాళ్ళు ఇప్పుడు ఇంతమంది, మా కొడుకు, కోడలు, వీళ్ళందరూ చూస్తేనే కదా సక్సెస్ అయ్యేది. ఇప్పుడు ఇక్కడ మా ఇయ్యంపురాలు, మా తమ్ముని బిడ్డనే చేసుకున్నాం అన్నమాట. వాళ్ళు ఇక్కడ ఫ్యాక్టరీలో చూసుకుంటారు. అందరు చూస్తేనే సక్సెస్. మనం ఒకళ్ళం ఏం చేస్తాం, ఎక్కడ చూస్తాము? సక్సెస్ ఎప్పుడు ఒక్కరితోటి రాదు కదా. కాకపోతే అందరి దగ్గరికి తిరిగి చూస్తా, వాళ్ళతోటి ఏదో ఒకటి మాట్లాడి, ఎవరినన్నా లోళ్ళు పెట్టినా అట్లా కాదు ఇట్లా అని సంధాయించి చెప్తాను. అట్లా ఏమైనా గొడవలు అవుతుండేనా అమ్మ ఫ్యాక్టరీ దగ్గర? అట్లా కదా, మేము ఫస్ట్ వచ్చినాం, మాకు ఈ ఆర్డర్ ఇవ్వలేదు, మాకు అది ఇవ్వలేదు. అట్లా కాకుండా పండుగలప్పుడు, ఇప్పుడు సంక్రాంతి, దీపావళికి బాగా రష్. ఇప్పుడు 3-4 సంవత్సరాల నుంచి కష్టం అవుతుంది. అయితే మా మన్మడు అక్కడ ఉండి డాక్టర్ దగ్గర నెంబర్స్ ఇచ్చినట్టుగా ఈ అప్పాలకు వచ్చిన వాళ్ళకి కూడా నెంబర్స్ రాసి, పేర్లు రాసి ఇస్తుండ్రు. ఇచ్చి అట్లా సంక్రాంతికి, దీపావళికి అట్లనే చేస్తుండ్రు. లేకుంటే నాకు ఇవ్వలేదంటే 20 మంది పిల్లలు ఉన్నా గానీ అన్ని రకాల టేస్ట్ చూస్తారు. చూసి తీసుకునే వరకు లేట్ అవుతుంది కదా. అట్లా కష్టం అవుతుందని పండుగలప్పుడు మాత్రం అట్లా చేస్తారు. ఎప్పుడిగా ఎట్లా వీలైన వాళ్ళకి అట్లా ఇస్తానే. చాలా మంది ఉంటారు పిల్లలు. చాలా ఇబ్బంది అవుతుంది పండుగలప్పుడు. చాలా అంటే చాలా. మీరు అక్కడికి పండుగలప్పుడు అక్కడికి వెళ్తారా? పండుగలప్పుడు ఎక్కడికి? ఇప్పుడు మనం వెళ్ళాం కదా, ఆ షాప్ దగ్గరికి వెళ్తారా? అక్కడనే ఉంటా కదా నేను. మేము పైనే ఉంటాం అక్కడ. అంటే మీరు కిందకి వచ్చి చూసుకుంటారా? కిందకి వచ్చి చూసుకుంటాం కానీ నేను షాపుల జోకే దగ్గర అక్కడ ఉండవు. చేసే దగ్గర ఇప్పుడు కర్రీలు చేస్తుంటారు కదా, చెగోడీలు, కర్రీలు, అక్కడ చేసే దగ్గర చేస్తా నేను. కానీ కౌంటర్ కాడ ఉండు, లెక్క చూసుకున్నాడు, అవి ఏం రేట్లు, అదంతా నాకేం తెలియదు. అట్లా
అక్కడ ఇక్కడ చేసే దగ్గర అయితే వంట అన్ని చేస్తాయి. అక్కడ ఏమేం చేస్తారమ్మా? మీరు ఉండే దగ్గర ఏమేమి తయారు చేస్తారు? మేము ఉండే దగ్గర చెగోడీలు చేస్తారు, దొడ్డు మురుకులు చేస్తారు, బియ్య పూస చేస్తారు, కర్రీలు చేస్తారు. కర్రీలు అంటే అందులో ఒక 4-5 రకాలు చేస్తారు. నువ్వులు, బెల్లము, కొబ్బరి, శర్కర, పుట్నాలు, రవ్వ అన్ని రకరకాలు చేస్తారు. రవ్వ లడ్డు చేస్తారు అక్కడ. ఇంత ఓపిక ఎట్లొచ్చింది మీకు? ఫస్ట్ ఇవన్నీ ఇందులో కూడా ఇన్ని రకాలు ఉంటాయా అన్న ఆలోచన ఎట్లొచ్చింది మీకు అసలు? అదంతా బాగుంటుంది. మనం చేద్దామని మనం ఆలోచన, ఏదో రేకుల షెడ్ ఉండాలి, తెలంగాణ పిండి వంటలు చెయ్యాలి అన్న ఆలోచన ఉండే. అంతే. ఇంకా భగవంతుడు ఇంత పెద్ద బిల్డింగ్ ఇచ్చిండు. ఇదంతా ఇట్లా కడతామని కూడా అనుకున్నది కాదు. ఇప్పుడు ఏదో చిన్నగా అట్లా చిన్నగా రేకుల షెడ్ వేసి అందులో 100 మంది అనుకోలే, 20 మంది తెలంగాణ పిండి వంటలు చెయ్యాలి అనుకున్నాం. ఇప్పుడు 3 అక్కర్లు కలిసి 100 మంది ఉన్నారు వర్కర్స్. 100 మంది ఉన్నారు. ఇక్కడ బ్రాంచెస్ ఇక్కడ హైదరాబాద్ లో ఎక్కడెక్కడ? ఇక్కడ HMT కాలనీ ఒకటి, నాచారం ఒకటి, ఆఫీస్పేట. ఓకే, ఆఫీస్పేటలో ఒకటి. ఇంకా ఓన్లీ ఇక్కడ హైదరాబాద్ లోనేనా? ఇంకా వేరే దగ్గర వేరే ప్లేస్? వేరే దగ్గర ఎక్కడ లేవు మనకు. మీరు ఒక హైదరాబాద్ లో, కానీ మన అన్ని కళ్ళకు పోతాయి కదా, ఎక్కడెక్కడికో పోతాయి. అమ్మ ఇప్పుడు చాలా మంది అంటే కొంతమంది దగ్గర నుంచి విన్నది ఏంటంటే మీ పేరు మీద ఇప్పుడు సకినాల సావిత్రమ్మ గారు ఈ ప్రోడక్ట్ స్వగృహ నుంచి మాకు వచ్చాయి, మేము సప్లై చేస్తున్నాము అన్నట్టుగా కొంతమంది డూప్లికేట్ వాళ్ళనైతే మా దృష్టికి వచ్చింది. మీ వరకు వచ్చింది అట్లా డూప్లికేట్ గా తయారు చేసి మీ పేరు మీద అట్లా చేయడం మీ దగ్గరకు వచ్చిందా? మా పేరు మీద చాలా షాపులు ఉండే, మా పేరు తీసేసేయమన్నాం అందరినీ. ఇట్లా మనకు ఆర్డర్ ఇస్తే వాళ్ళకి పోవుడు. అట్లా కొన్ని షాపులు పేర్లు తీసేసినాము, ఇంకా కొన్ని ఉన్నాయి కానీ మన ఈ పిల్లలు ఇప్పుడు అమెరికాకు పంపించిన దగ్గర ఉన్నాయని వేరే షాపులో తీసుకొని పంపిస్తారు కదా, ఇవి నాచార పప్పాలు కావని అక్కడ ఉన్న పిల్లలు గుర్తుపడతారు మన అప్పాలను. ఎందుకంత అది దగ్గర ఉన్నాయి అని. మన ఏంటంటే ఒక 2 డబ్బాలు నూనె పోస్తారు, పెద్ద కడాయి, సపరేట్ గా దేని దానికే ఉంటది కాబట్టి ఒకదాని స్మెల్ ఒకదానికి రాదు. అవి 15 రోజులున్నా 20 రోజులున్నా పాడుగావు అప్పాలు. అది ఎందుకంటే పెద్ద మంట, బాగా ఆయిల్ ఉంటది కాబట్టి మంచి కరకర వస్తాయి. అంటే గ్యాస్ మీద చేస్తారా, కట్టెల పొయ్యి మీద చేస్తారా? గ్యాస్లే, కట్టెల పొయ్యిలు ఎక్కడ పెట్టేటట్టు ఉన్నది. రోజుకు 2 క్వింటాల సకినాలు చేస్తారు. ఏ కట్టెల పొయ్యి మీద కాలు వస్తుంది. ఇప్పుడు చాలా మంది అంటారు కదా కట్టెల పొయ్యి మీద మంచి టేస్ట్ అంటే అది ఎప్పుడో ఉండే. ఇప్పుడు కట్టెల పొయ్యి మీద ఎవరు చేయాలి, ఎక్కడ చేయాలి? మీరు అప్పట్లో కట్టెలనే చేసారా? కట్టెల పొయ్యి ఫస్ట్ నుంచే గ్యాస్ మీదనే, కట్టెల పొయ్యి ఎన్నడూ లేదు. ఫస్ట్ నుంచి గ్యాస్ మీదనే చేసినాము. అది కాకపోతే ఇక ఒకటి ఐటమ్స్ చేసిన దాంట్లో ఒకటి చెయ్యకుండా జాగ్రత్తగా ఉంటే ఆయిల్ వేరే తీసి బయట అమ్మేస్తాము సగం రేటుకు. ఎందుకంటే కాల్సిన దాంట్లో కాలిస్తే టేస్ట్ ఉండయి. అట్లా ఆయిల్ చిక్కగా అప్పాలకు పట్టుకుంటుంది. అట్లయితే మీకు చాలా లాస్ కదమ్మా. లాస్ అని చూడొద్దు కదా, మనకు సేల్ అవడం మంచిగా ఉండేది కావాలి కదా, సగం రేటుకు అమ్మేస్తాం ఆయిల్. ఇప్పుడు చాలా మంది కొంచెం ఫేమ్ రాగానే కూడా అన్ని చేంజ్ చేసేస్తారు. మా షాప్ కి ఎట్లా పేరు వచ్చింది, మేము ఎట్లా చేసినా కూడా వస్తారు అనే కాన్ఫిడెంట్ ఒకటి ఉంటది. అట్లా ఉంది కానీ మనకు అట్లా లేదు. మీ దగ్గర అట్లా లేదు. లేకుంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఎట్లా నడుస్తుండే, ఇంత మంది ఇట్లా సక్సెస్ ఎట్లా అవుతుండే. ఫస్ట్ నుంచి క్వాలిటీ మారలేదు. మేము ఎప్పుడు ఎట్లా చేసినామో అట్లే చేసుకుంటూ వస్తే ఇప్పటి వరకు భగవంతుని పుణ్యాన ఇట్లా నడుస్తుంది. ఇప్పుడు కనీసం ఒక పాల ప్యాకెట్ లో పాలు తాగాలన్నా కూడా కల్తీగానే తయారైతున్న ఈ రోజుల్లో ఇంత నాణ్యతతోటి ఇంత టేస్టీగా ఫుడ్ తయారు చేసి అందరికి ఇట్లా అమ్మ చేతి వంటలాగా మీరు సప్లై చేస్తున్నారు. అమ్మ చేతి వంటలాగానే ఇంట్లో వంటలాగా ఉంటది అని ఇప్పుడు మీ టీవీ ప్రోగ్రాంలు అన్ని ఇట్లా వస్తేనే కదా మాకు సక్సెస్ అయ్యేది. అందరు వచ్చి ఇట్లా టీవీలో చూసే మీ ప్రోగ్రామ్ చూసినాము అనే వచ్చి చెప్తా ఉంటేనే తెలుస్తుంది కదా. మీరు సక్సెస్ అయ్యారు కాబట్టి సక్సెస్ అయ్యారు. అట్లా వస్తేనే అందరికి 10 మందికి తెలుస్తుంది కదా. అట్లా ఇప్పుడు మాది 10 సంవత్సరాల నుంచి వెళ్ళి తీసిన టీవీలన్నీ కలిపి ఒకటి క్యాసెట్ తీయించినాము, ఒక వీడియో ఒకటి తీయించినాము. 1 గంటకు ఎక్కువనే వస్తుంది అది. అప్పటి నుంచి వచ్చినాయి అన్ని వీడియోలు మేము కాలువంగా చెయ్యంగా అన్ని తీసుకున్నాయి అన్ని ఉన్నాయి అన్న. ఎక్కడెక్కడి నుంచో వస్తారు కదా. మీరు కూడా చూడండి, నాచన వచ్చినప్పుడు సావిత్రమ్మ గారి వంటలు తినకుండా వెళ్ళారంటే మీరు పిండి వంటలు ఇంకా వేస్ట్ అన్నట్టే. ఇంకా మేము కూడా వచ్చాము, ఇప్పటి వరకు టేస్ట్ చేయలేదు, కిందికి వెళ్తాము టేస్ట్ చేస్తాము అసలు ఎట్లుంది ఏంటి
ఇంత పెద్ద సక్సెస్ రావాలంటే మామూలు విషయం కాదు కాబట్టి మేము కూడా టేస్ట్ చేసి చెప్తాము. సో ఇక్కడ ఈ ప్లేస్ లో అంటే ఏమేమి ఉన్నాయి, ఇక్కడ ఏమేమి తయారు చేస్తారు? ఇక్కడ కారం సకినాలు మా దగ్గర 4 రకాలు చేస్తారు. తెల్ల సకినాలు ఒకటి, పచ్చి కారం ఒకటి, పండు కారం ఒకటి, కారపొడి వేసి ఒకటి, మామూలుగా రెగ్యులర్ గా పండు మిర్చి పండు మిర్చి తోటి చేస్తారు. రోజు చేసేటి మాత్రము కారపొడి వేసి చేస్తారు, తెల్ల సకినాలు చేస్తారు. ఎవరన్నా ఆర్డర్ ఇస్తే పాలు పోసి వెన్న వేసి చేస్తాం. సకినాలలో పాలు పోసి వెన్న వేసి చేస్తాం. ఇట్లా పచ్చి కారము, పండు కారము, కారపొడి, పాలు. కారపొడి ఇప్పుడు బెల్లం అంటే మనం హోల్సేల్ గా తెచ్చుకుంటాం, పల్లీలు అంటే హోల్సేల్ గా తెచ్చుకుంటాము. మరి కారపొడి దాంట్లోకి మనకి మసాలాలు, పసుపు ఎట్లా మీరు పండిస్తారా లేకుంటే హోల్సేల్ గా తీసుకొస్తారా? పండియమో హోల్సేల్ గా. ఇప్పుడు మిరపకాయలు ఇప్పుడు సీజన్ కదా, మేము భద్రాచలం నుంచి తెస్తాం మిర్చి. తెప్పించి మాకే ఉన్నది కారపొడి గిర్ని, మేమే ఇక్కడ తొడిమేలు తీసి పట్టిస్తారు. మేము ఇంట్లోనే పట్టుకుంటాం కారపొడి, బయట నుంచి తేరు. అన్ని పిండ్లు కూడా ఇంట్లోనే పడతారు మాకు. ఇప్పుడు పల్లీలు వేయించే గిర్ని ఉన్నది, వేయించినాక అవి పొట్టు తీసే గిర్ని కూడా ఉన్నది. సకినాల పిండి పట్టేది వేరే, ఇప్పుడు బియ్య పిండి ఒట్టిగా పట్టేది వేరే. మాకు జొన్నలు, శనగపప్పు అన్ని ఇంట్లోనే పడతారు. ఇప్పుడు మీ ఇంత పెద్ద సక్సెస్ జర్నీలో మీకు బాగా సేల్ అయిందంటే ఏ వంటకం అని చెప్తారు మీరు? ఈ వంటకం అయితే బాగా వెళ్ళింది, మనకు అక్కడ అమెరికా వరకు వెళ్ళింది అని అంటే ఏ వంటకం వెళ్ళిందని చెప్తారు? మా దగ్గర సకినాలు, సర్వపిండి ఎక్కువ పోతాయి. ఎక్కువ సర్వపిండి ఎక్కువ అందరికి ఇష్టం. ఉల్లిగడ్డ వేసింది వట్టి తెలంగాణ అంటే సర్వపిండి చేస్తే రాదా టేస్ట్? అట్లా ఆ టేస్ట్ రాదు. మన దగ్గర మంచిగా కొత్తిమీర, ఉల్లాకు అన్ని వేసి చేస్తారు, ఉల్లిగడ్డ అట్లా చేస్తారు కాబట్టి సర్వపిండి ఎక్కువ పోతుంది. ఓకే. ఇప్పుడు మీ దగ్గర చాలా మంది ఎంప్లాయీస్ చూస్తామండి, వాళ్ళు ఎప్పటి నుంచి చేస్తున్నారు అట్లా? వాళ్ళంటే ఫస్ట్ 20 ఏళ్ళ నుంచి ఉన్నోళ్ళు ఉన్నారు, ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అప్పటి నుంచి ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ వాళ్ళకు సాలరీ. ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇవ్వాలి కదా, 1 ఇయర్ ఒకసారి పెంచుతాం కదా సాలరీ. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకు తక్కువ, వాళ్ళు ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళకి ఎక్కువ. అంటే ఇప్పుడు ఒక్కొక్క సీజన్ కి ఒక్కొక్క ఐటమ్ అని ఉంటది కదండి, ఒక్కొక్క సీజన్ కి ఒక్కొక్క ఐటమ్ తయారు చేస్తాము అన్నట్టుగా ఏ సీజన్ లో ఏ ఐటమ్ అయితే బాగా సేల్ అవుతుంది? దీపావళి అప్పుడు ఒక్కొక్కరు 200 బాక్సులు ఇస్తారు. మినిస్టర్లు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ప్రైజ్ గా అందరికి పంచుకోవటానికి 100 బాక్సులు, 200 బాక్సులు, 50 బాక్సులు అట్లా ఇస్తారు. అందులో ఒక్కొక్కరు 11 రకాల ఐటమ్స్, 11 రకాలు కిలో ప్యాక్ చేయాలి 200 బాక్సులలో దీపావళికి. అట్లా చేస్తాం. ఎప్పుడంటే సంక్రాంతికి ఏమో ఒక సకినాలు బాగా పోతాయి, సకినాలు ఎక్కువ సేల్ అయితే, అరిసెలు, సకినాలు ఎక్కువ. ఇక దీపావళికి ఏమో అన్ని రకాలు, అందరు ఒకరికొకరు పంచుకుంటా ఉంటారు. ఒక బాక్స్ లో 11 కిలోలు 11 రకాలు పెట్టాలి. అట్లా 100 బాక్సులు, 200 బాక్సులు అట్లా చేయాలి. రాత్రి అంతా ప్యాకింగ్ బాగా కష్టం అవుతుంది మాకు. దీపావళికి, సంక్రాంతికి చాలా కష్టం. అన్ని రాత్రి అనక పగలనక చేస్తారు. వర్కర్స్ కూడా సాలరీస్ ఎక్కువ ఇస్తాము. వాళ్ళు అప్పుడు పొద్దున్న 8 గంటలకు వస్తారు, వస్తే ఎక్కువ వాళ్ళ టైమింగ్స్ బట్టి ఎక్కువ ఇస్తాం. అట్లా చేసే వాళ్ళు కూడా కావాలి కదా మనకు, డబ్బులు ఇచ్చినా గానీ. మీరు మంచిగా చూసుకుంటేనే కదా మీ కింద వాళ్ళు అదే చూసుకుంటారు. అవును. ఇప్పుడు మా వర్కర్స్ కూడా చాలా మంచోళ్ళు, వాళ్ళు మంచోళ్ళు కాబట్టే మనకు మంచిగా నడుస్తుంది. అందరూ మేడం అని ఎవరు పిలువరు నన్ను, అందరు పెద్దమ్మ 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 అనే పిలుస్తారు. అమ్మ అయిపోయినావు ఇంకా, అమ్మనే ఇంతమందికి భోజనం పెడతానమంటే అదే సంతోషం. అన్నం కంటే ఎక్కువ ఏమి లేదు. ఇప్పుడు అక్కడ ఇక్కడ వేరే వేరే దగ్గర హాస్టల్స్ పెట్టారు, వేరే వేరే దగ్గర ఇంకేవో పెట్టారు, మీల్స్ పెట్టారు, అవన్నీ ఇప్పుడు నడుస్తున్నాయా? అవన్నీ నడుస్తున్నాయి, వేరే దగ్గర నడుస్తున్నాయి. అక్కడ ఎవరు చూసుకుంటున్నారు? ఎక్కడ వాళ్ళు అక్కడనే చూసుకుంటారు. ఇప్పుడు అక్కడ ప్యాకింగ్ చేసేటోళ్ళు మీరు చూస్తారు కదా, అక్కడ వాళ్ళు చేసేటోళ్ళు వాళ్ళే చూస్తారు. కౌంటర్ కార్డ్ ఉండేటోళ్ళు కౌంటర్ కార్డ్నే, జోకే కార్డ్ ఉండేటోళ్ళు జోకే కార్డ్నే, ఎక్కడోళ్ళు అక్కడే ఉంటారు. మనం ఏం లేదు, ఉట్టిగా చూసుకున్నాడు అంతే. అంతే. ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, ఇది ఇంత వేయాలి, అది అంత వేయాలి, చెప్పుడు ఎప్పుడో పోయింది.
చెప్పులు లేదు ఇప్పుడు. ఇప్పుడు నేనే వాళ్ళని అడగాలేమో అని అవసరం పడుతుంది. అంటే ఎక్కువ చాలా అయిపోయింది కదా ఇప్పుడు. అంత ఫస్టులు అంటే చేసినాం, చెప్పినాం 3 గ్లాసులకు గింత చెంచాతోటి ఉప్పు అట్లా వేయాలి అని. ఇప్పుడు లేదు కదా అట్లా. ఎవరైనా కలిసారా అమ్మ మీరు? అంటే మినిస్టర్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు చాలా ఆర్డర్స్ వస్తా ఉంటాయి మీకు, అమ్మ పలానా పర్సన్ మనకి ఇంత బాగా టేస్టీగా ఫుడ్ ఇచ్చారు కదా, పిండి వంటలు ఇచ్చారు కదా అని ఎవరైనా కలవడం జరిగిందా మిమ్మల్ని? ఎవరు కలవాలి, ఎవరు కలవలేదు. కేటీఆర్ కూడా కలవలేదు ఆయన పెళ్లిలో అంతే చేసిన వాళ్ళకు. వారు నిజాం గ్రౌండ్స్ లో కలిసిన నాడే మాట్లాడిన మాట, మళ్ళీ ఎప్పుడు కలవలేడారా? అప్పుడు మీరు రేపు ఏం అందించినా మంచిదే కానీ లేదనుకుంటే చెయ్యాలి అని అన్నారు. లేదనుకుంటే చేయాలంటే రాత్రి 9 గంటలకు బేగం బజార్ పోయి 2 క్వింటాల పెసరపప్పు తీసుకొచ్చి తెల్లవారి ఒక 4 కంచులలో పెసరపప్పు గారెలే చేసినాం. మా వాళ్ళే అంత, మా ఫ్యామిలీ వాళ్ళే 20 మంది కౌంటర్ కాడ అన్ని చుట్టూ అందియటానికి అన్ని ఐటమ్స్ లేవనుకుంటా తెచ్చిన. మనకు లాభం అని కాదు, చేసిన పని సక్సెస్ కావాలి. అవును, అట్లా చూసి చేసినాం అన్నమాట. మక్క గారెలు, పాలపడియం అన్ని తెలంగాణలో. మరి 2 పెరడే గుత్తపట్టి. మన దగ్గర మన స్టోర్లు, మన స్వగృహాలో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి? మా దగ్గర ఒక 50 రకాలు ఉన్నాయి. బా, ఒక్కటని కాదు 50 రకాలు. 50 రకాలలో ఏమని చెప్పాలి? మన సకినాలే 5 రకాలు ఉండే. ఏమని దేనికి? 5 రకాలు అంటే ఏంటి అమ్మా? ఏవి సకినాల? తెల్ల సకినాలు 1, కారపొడి తోటి 2, పచ్చి కారం తోటి 3, పండు కారం తోటి 4, పాలు వెన్న వేసి 1, 5 రకాలు. పాలు వెన్న వేసి కూడా చేస్తారా? చేస్తే కరకర ఉంటాయి, మంచిగా ఉంటాయి అట్లా. అదేవరన్నా ఆర్డర్ ఇస్తే చేస్తాము, రెగ్యులర్ గా చేసేది కాదు. పాలు వెన్న చేస్తే చాలా కరకర ఉంటాయి, అట్లా చేస్తాం. వెన్న వేసి పాలు ఆర్డర్ ఇస్తేనే చేస్తాం అవి. ఇప్పుడు అంతే ఎక్కువ. ఇప్పుడు మీకు ఎప్పుడైతే సక్సెస్ వచ్చిందో అప్పటి నుంచి మీకు మంచిగా సేల్ అవుతుంది. ఒక ఇయర్లీ ఎంత టర్న్ ఓవర్ చేస్తారు మీరు? నేను ఆ షాప్ లో కొను లెక్క అడగా, ఎంత అవుతుంది ఏంది చేసుడు వరకే మన పని. ఎంత సేల్ అయింది, ఎన్ని లక్షలు వచ్చినాయి, ఎన్ని పోయినాయి ఏం అడగను. ఏమైనా ఇప్పుడు డేట్ అయిపోయినాయి ఉంటాయి కదా అమ్మా, సో ఆ డేట్ అయిపోయేదానికి ఉండయి మన దగ్గర. ఉండవా? ఎప్పటిదప్పుడు డేట్ అయిపోయినాక ఉండి ఏమన్నా టేస్ట్ లేకపోతే మొత్తం మందికి వర్కర్స్ కి ఇచ్చేస్తాం. ఓకే. నెలకు 4-5 క్వింటాలు ఒట్టిగానే పోతాయి. అప్పాలు ఇరిగిపోయిన ముక్కలు, పల్లీలు రాలినాయి, అంతమంది వర్కర్స్ కి ఇన్ని పోసి కవర్లలో పోసి ఇచ్చేస్తారు. ఏమన్నా టేస్ట్ గా కుదరకపోతే కూడా వాళ్ళకి. ఎవరైనా వచ్చారా మాకు ఇది బాగాలేదు, ఇది ఇట్లా చేశారు, ఇట్లా చేశారు? లేదు, ఎవ్వరు రాలేదు. ఒకసారి ఎప్పుడో ఎవరో జోకుడు తక్కువ జోకింటారని వచ్చింది. బాక్స్ వెయిట్ తీయలేదని. ఓకే. బాక్స్ వెయిట్ తీయక పిల్లలకి ఎరకలేక బాక్స్ తోటి వేసిస్తే అట్లా. కానీ ఇక ఎవరు రాలేదు, పాడైనాయి అట్లా నేను రాలేదు. ఎప్పుడన్నా ఏమన్నా పచ్చళ్ళు అవి కొద్దిగా మంచిగా లేవని వచ్చినా అది రిటర్న్ తీసుకొని మంచిది ఇచ్చేస్తాం. పచ్చళ్ళు కూడా ఎట్లమ్మా? ఇప్పుడు ఈ వంటల వరకు అయితే మీరు చూస్తారు, ఈ పచ్చళ్ళు ఎట్లా? ఎవరు వాళ్ళే పెట్టేటోళ్ళు ఉన్నారు, పచ్చళ్ళు పెట్టేటోళ్ళు వాళ్ళే పెడతారు. మీరే నేర్పించారా వాళ్ళకి ఇది ఇట్లా పెట్టాలి, అది అట్లా పెట్టాలి? ఫస్ట్ లో నేర్పించిన, ఇప్పుడు ఎవరికి నేర్పించేది లేదు. వాళ్ళకి ఎవరు వాళ్ళే రావడం చేయడం. 15 రోజులకు ఒక బస్తా మామిడికాయలు, 15 రోజులకు బస్తా తెస్తారు. అన్ని ఓమ కాదు, ఆవపొడి, ఉప్పు అది కలిపి ఎత్తుతారు. బెల్లం పచ్చడి అంటే బెల్లం పచ్చడి, బెల్లం పచ్చడి కూడా ఉంటుందా? బెల్లం వేసి పెడతారు. ఆ నువ్వుగాయ పచ్చడి అంటే నువ్వుల పొడి వేసి పెడతారు. అల్లం పచ్చడి అంటే అల్లం వేసి పెడతారు. ఎవరికి ఏది కావాలంటే చికెన్, మటన్, చికెన్ వేరే, మటన్ వేరే, రొయ్యలు, చేపలు అన్ని పెడతారు. రొయ్యలు కూడా పెడతారు. ఎక్కడి నుంచి తెస్తారమ్మా? ఇప్పుడు దొరుకుతాయి కదా, రామ్నగర్ మార్కెట్ లో తెస్తారు చేపలు, రొయ్యలు. సెపరేట్ గా ఉంటారేమో రామ్నగర్ లా రెగ్యులర్ గా చేస్తారు కదా. రెగ్యులర్ గా రామ్నగర్ లోనే తెస్తాం. అక్కడ హోల్సేల్ రేట్ మార్కెట్. అక్కడ ఎప్పుడు ఎన్ని కిలోలు ఆర్డర్ వస్తే అన్ని కిలోలు తీసుకొచ్చి పెడతారు. రొయ్యలు, చేపలు. ఇక మటన్, చికెన్ ఏమో ఒక ఆయననే పంపిస్తాడు. మనం ఫోన్ చేస్తే 10 కిలోల మటన్, 10 కిలోల చికెన్ అంటే రెగ్యులర్ గా ఒక్కటే పంపిస్తాడు. అంటే ఇక్కడ మనకి స్టోర్ చేసి పెడతారా లేకుంటే ఆర్డర్ వస్తే? ఆర్డర్ వస్తేనే స్టోర్ చేసి పెట్టాం. నాన్ వెజ్ 1 కిలో 2 కిలోలే ఉంటది. 4 కిలోలు కావాలంటే దొరకదు. అవన్నీ నాన్ వెజ్ పచ్చళ్ళన్నీ ఆర్డర్ తోటే పెడతాం. ఈ మామిడికాయ, నిమ్మకాయ, గోంగూర, టమాటా, ఉసిరికాయ అవన్నీ నిల్వ పెడతాం.
ఎందుకంటే అవి ఆగుతాయి కాబట్టి అవి ఆగుతాయి కాబట్టి అవి కూడా వారం 10 రోజుల కంటే ఎక్కువ ఉండయి. ఎంట తింటే అయిపోతానే ఉంటాయి. ఆ పచ్చళ్ళు కూడా ఎక్కువ ఉండయి. చింతకాయ పొట్టు తీసి పెడతాం సీజన్ అప్పుడు. 5-6 క్వింటాలు పెడతాము, అయిపోతుంది అంతే. మామిడికాయలు అయితే ఏ సీజన్ అనక దొరుకుతుంది. ఏ సీజన్ అయినా కూడా మీకు ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది. నిమ్మకాయల మార్కెట్ పోయి నిమ్మకాయలు ఒక్కొక్కసారి 5-6 బస్తాలు తెస్తారు. తెచ్చి పెద్ద పెద్ద డ్రమ్ములలో పెడతాము. ఉప్పు పోసి పెడితే ఎప్పటికప్పుడు కారపొడి పోసి పోన్ పెట్టి ఇస్తారు నిమ్మకాయ పచ్చడి. ఇప్పుడు పచ్చళ్ళు కూడా ఎవరన్నా మాకు పలానా పచ్చడి ఒక 10 కిలోలు కావాలంటే చేసి పంపుతారా? చేసి పంపిస్తారు. ప్రతిదీ ఏదైనా వాళ్ళు ఆర్డర్ ఇస్తే ఏవైనా ఎన్ని వస్తాయమ్మా ఇట్లా? ఎన్నో వస్తాయి. ఇప్పుడు అక్కడ ఉండే నేను చూస్తాను షాప్ లో వాళ్ళు ఏవి ఆర్డర్ ఇస్తే అవి పోతానే ఉంటాయి. మీరు ఏ లెక్కలు చూసుకోరు, హ్యాపీగా రిలాక్స్. మనకు మంచిగా నడుస్తేనే సంతోషం. మన పిల్లలు మనము అందరం సంతోషంగా ఉంటే చాలు అని ఏ ఫంక్షన్ అయినా అటెండ్ అవుతాను. ఎక్కడికైనా ఇంతమందిని పోషిస్తున్నారు. ఇప్పుడు మీరు అక్కడ పోతే 10 మంది వచ్చి ఇట్లా చుట్టూ మనసుకోటి అంటేనే ఉన్నారు. మీరేనా అనుకుంటా అదే సంతోషం. అంతకంటే ఎక్కువ కావాల్సింది మీరు కొంచెం మాకు ఇయ్యరా అని ఒకళ్ళు ఎట్లా చెప్తున్నారో చెప్పరా మాకు, చెప్పరా అని మీరు చేయబట్టి మేము కూడా చేస్తున్నాము, మేము చిన్నగా పెట్టుకున్నాము అని ప్రతి వాళ్ళు మస్తు షాపులు అయినాయి. ఇప్పుడు మస్తు మంది చాలా షాప్స్, స్వగృహ వంటలు అంటే అసలు అదొక బ్రాండ్ అయిపోయింది. అదే మస్తు నడుస్తున్నాయి. చాలా పెట్టుకున్నారు ఎక్కడోళ్ళు అక్కడ. అందరు మా ఫ్యామిలీనే 20 మంది ఉన్నారు. అందరు అవి ఎక్కడ వాళ్ళు అక్కడే పెట్టేసుకుంటారు. వాళ్ళు అక్కడే. కానీ మన బ్రాంచ్ మనకే నడుస్తుంది. అంటే ఇప్పుడు వేరే వేరే ప్లేసులలో పెట్టుకున్నారు అనుకో అమ్మ షాప్, ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్తారా? అక్కడ తయారు చేసుకుంటారా వాళ్ళు? అక్కడే తయారు చేసుకుంటారు. అక్కడే తయారు చేసుకుంటారు. ఏమన్నా ఎక్కువ ఆర్డర్ వస్తే ఇక్కడికి వస్తారు. పెళ్లిళ్ళు అవి పెద్ద సకినాలు కావాలన్నా పెద్ద ఏమన్నా కావాలంటే ఇక్కడ చేసి ఇప్పటికీ పెళ్లిళ్ళకి పంపిస్తా ఉంటారు. పెళ్లిళ్ళ ఆర్డర్స్ పంపిస్తాం సార్. మా దగ్గర ఏంటంటే ఒక్క తీరు కాదు, సకినాలు 30 సుట్లది అనుకుంటాయి. 11, 5, 25, 30 అట్లా ఉంటాయి. అంటే ఇప్పుడు పెళ్లికైతే పెళ్లికి, సీమంతానికైతే సీమంతానికి, అన్ని బర్త్డేలకు, శ్రీమంతానికి, పెళ్లిళ్లకు, ఉంగరాల సారెకు ఎవరు ఎట్లా ఆర్డర్ ఇస్తే అట్లా చేస్తారు. అట్లా చేసిస్తాము. ఆర్డర్స్ కూడా షాపులనే రాసుకోమంటాం. ఇక్కడ నేను చెప్తే మళ్ళీ మర్చిపోతే సారే అట్లా కన్ఫ్యూజ్ అవుతుందని వెంటనే పోయి షాప్ లో వాళ్ళతోటి తీసుకుంటారా? వాళ్ళకు నాతోటి చెప్తే మంచిగా చేస్తారని నా నమ్మకం. చెప్తే వెంటనే పోయి షాప్ లో రాయించుతా. ఇట్లా కావాలి వాళ్ళకు పలానా వాళ్ళ పేరు అది రాసి పెడితే వాళ్ళు వస్తే వాళ్ళకే చేసిస్తారు. 200 రూపాయల 2 కిలోల పిండితో స్టార్ట్ చేసినటువంటి మీ జర్నీ ఇంత పెద్ద సక్సెస్ అయ్యి విదేశాలకు కూడా పట్టుకెళ్లే స్థాయికి చేరుకున్నారు మీరు. ఒక్క విదేశాలకు కాదు, మన ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలకు తన ఇప్పుడైతే ఈ 1 మంత్ నుంచి ఎక్కడెక్కడికో అంతటికి వెళ్తున్నారు. సావిత్రమ్మ గారు నిజంగా ఇది ఒక సక్సెస్ఫుల్ స్టోరీ అని చెప్పాలి. ఎంతో కొన్ని వందల మందికి, వేల మందికి ఉపాధి కల్పించుకుంటూ, వాళ్ళకి పని ఇచ్చుకుంటూ, వాళ్ళకి జీతాలు ఇస్తూ, వాళ్ళకి తిండి పెడుతూ చాలా చక్కగా చూసుకుంటున్నారు. మీ తెలంగాణ పిండి వంటలు అనేది ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెంది మీరు ఇంకా సక్సెస్ఫుల్ గా ఇలాంటివి ఇంకా నడిపించాలని మనస్ఫూర్తిగా మా తరపు నుంచి, మా హిట్ టీవీ తరపు నుంచి, హిట్ టీవీ ప్రేక్షకుల తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఎప్పటి నుంచో అడుగుతున్నాం మీ ఇంటర్వ్యూకి, మాకు ఇంత విలువైన సమయాన్ని కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. చాలా సంతోషం. ఇక్కడికి వచ్చి మీతోటి కూడా అంత అడ్వర్టైజ్ అవుతుంది కదా, అందరూ వచ్చి చూస్తే చాలా సంతోషం నాకు. లవ్, ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తుంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్, ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.